వృత్తిరీత్యా కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో ఒక అధికారిగా పనిచేస్తూ ప్రవృత్తి రీత్యా సంగీతం మీద బాల్యం నుంచే అభిమానాన్ని పెంచుకుని ఏ గురువు లేకుండా తన స్వతశక్తితో దీక్ష పట్టుదలతో ఒక కళాకారునిగా ఎదగాలనేటువంటి సత్సంకల్పంతో ఎదిగి ఒక కీబోర్డ్ ప్లేయర్గా ఒక బ్యాంజో, ఒక హార్మోనియం, ఒక మ్యాండలిన్ ఇన్స్ట్రుమెంట్స్ను వాయిస్తూ నేర్చుకుంటూ 10 మంది కళాకారులకు స్ఫూర్తి ప్రదాతగా ఉన్నటువంటి మద్దు వెంకటస్వామి గారు వారి యొక్క సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు SHO AP టీవీ ఛానల్ స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం వెంకటస్వామి గారు. నమస్కారం అండి. చాలా సంతోషం అండి. మీరు 8 పదులకు దగ్గర పడుతున్నారు వయసు రీత్యా, అయినా నిత్య యవ్వనుడిగానే ఉన్నారు. మీరు ఈ కీబోర్డ్ ప్లేయర్గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు. మరి ముఖ్యంగా గుంటూరు వాసులకు, గుంటూరు చుట్టుపక్కల పట్టణాలకు, నగరాలకు కూడా మీరు ఒక గుంటూరు జిల్లా కళాకారుల సంఘం అనే సంస్థను స్థాపించి కళాకారులను చేరదీసి ప్రోత్సహించి సత్కరిస్తూ అభిమానిస్తూ ప్రేమిస్తూ వాళ్ళని ఎంతో ఆదరిస్తూ వెనుదన్నుగా ఉన్నారు. ఇవాళ మీ యొక్క సక్సెస్ స్టోరీని తెలియజేసేందుకు స్టూడియోకి వచ్చినందుకు చాలా సంతోషం. మీరు ముందుగా మీరు ఎక్కడ పుట్టారు, ఏ ప్రాంతం వారు, మీ తల్లిదండ్రుల యొక్క నేపథ్యం గురించి చెప్పండి. గుంటూరు జిల్లా లాం జొన్నలగడ్డ అని ఆ కుగ్రామంలో 1946లో జన్మించడం జరిగింది. అది మాకు ఈ గుంటూరులో దగ్గరలో ఉన్న ఆ జొన్నలగడ్డలోనే మేము జన్మించాము. తల్లిదండ్రులు? తండ్రి గారు మద్దు రాఘవులు గారు, వారు మరి లేరు ఇప్పుడు. అమ్మగారు ఉన్నారు, జీవించి ఉన్నారు. షీఈ్ 95. 95 ఏళ్ల వయసులో మీ మాతృమూర్తి దీవెనలు అందుకుంటూ ఉన్నారు నిత్యం మీరు. అవునండి. కాబట్టే మీరు ఇంకా చక్కగా ఆవిడ కనుసన్నల్లో ఆవిడ దీవెనలతో మీరు ఇంకా యాక్టివ్గా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉన్నారని నేను అంటాను. ఆమె ఆశీస్సులేనండి మాకు. చాలా సంతోషం. మీ నాన్నగారు ఉద్యోగ? మా నాన్నగారు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో అటెండర్గా చేశారు. గుడ్ గుడ్. సో మీ పిల్లలు, మీ శ్రీమతి? 1972లో నా మ్యారేజ్ అయిందండి. ఉషాదేవి, గారపాటి ఉషాదేవి ఆమె పేరు. ఆమె టీచర్గా చేసి 2010లో రిటైర్ అయ్యింది. పిల్లలు ఎంతమంది? నాకు 3 పిల్లలండి. ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. అరుణ కుమారి, మద్దు శ్రీనివాసరావు, రఘుబాబు. ఉషాదేవి గారు ఒక ఉపాధ్యాయురాలుగా, ఒక ఉత్తమ ఇల్లాలుగా 3 పిల్లల్ని చక్కదిద్దుతూ ఓ పక్కన పాఠశాలలో కొన్ని వందల మంది విద్యార్థులకి విద్యాబోధన చేస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూనే తనకు జన్మించినటువంటి అమ్మాయి, 2 అబ్బాయిల్ని, 3ని కూడా చక్కగా తీర్చిదిద్ది ప్రయోజకులు చేశారు. అవును సార్. మీ పాత్ర కంటే ఒక ఉపాధ్యాయురాలుగా తన పాత్ర ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చా? అవునండి, ఆమె పాత్రేనండి మెయిన్. మిమ్మల్ని కూడా తీర్చిదిద్దినట్టుంది. టీచర్ కదా? తీర్చినట్టే సార్. సంతోషం. ఇప్పుడు మీ లక్షణాలు, మీరు ఒక సంగీత అభిమానిగా, ఒక కీబోర్డ్ ప్లేయర్గా 4 రకాల ఇన్స్ట్రుమెంట్స్ని వాయిస్తున్నారు. మీ లక్షణాలు మీ పిల్లలకి ఎవరికైనా వచ్చినాయా? మా పెద్ద అబ్బాయి కీబోర్డు వాయిస్తాడండి, నేనేమి నేర్పలేదు. వెరీ గుడ్. తను తర్వాత కూడా ఆయన పాటలు పాడటం నేర్చుకున్నాడు. శ్రీనివాసరావు, మద్దు శ్రీనివాసరావు ఇప్పుడు ఫిలడెల్ఫియా ఆడియోస్ అనే ఒక ఛానల్తో ఆయన క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్ పాడుతున్నాడు. తన సతీమణితో పాటు అనిల ప్రియదర్శిని, నా కోడల పేరు, ఇద్దరు పాడుతున్నారు. 7-8 పాటలు పాడారు. అబ్బాయి, కోడలు ఇద్దరు సింగర్స్? అవును సార్. గుడ్. మీ అమ్మాయి? అమ్మాయి అరుణ కుమారి ప్రస్తుతం గన్నవరంలో టీచర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆమెకి చిన్నప్పుడే ఈ సంగీతం ఆమెకు రాలేదు. అయితే డ్యాన్స్ మీద ఆమెకు ఆసక్తి కలిగి నా ఇంటి ముందే మాకు రెంట్కు ఉన్నటువంటి మా తబలా మరి మృదంగం మాస్టర్ గారు టీవీ ప్రసాద్ గారి దగ్గర ఆమెకి ఈ నాట్యం, ఆంధ్ర నాట్యం నేర్పించాము. డిప్లొమా కూడా చేశారండి ఆమె. ఆ బెంగళూరు, చింతామణి అక్కడ కూడా ప్రోగ్రామ్ చేసాము. నా ప్రోగ్రామ్స్లో కూడా జానక్ గారి ఎదురు కూడా డ్యాన్స్ చేసింది. ఇప్పుడు స్కూల్లో పిల్లలకు కూడా ప్రతి ఫంక్షన్కి నేర్పించి బాగా
తరఫీ చేస్తూ ఉంది పిల్లల్ని. కాబట్టి ఆవిడ పాత్ర ప్రముఖంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. సో ఈ సందర్భంగా ఉషాదేవి గారికి స్టూడియోస్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సంతోషం. తర్వాత మీరు ఈ సంగీతం వైపుకి ఎందుకు రాగలిగారు? ఎవరన్నా స్ఫూర్తి ఉందా? తల్లిదండ్రుల పాత్ర కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, సాధారణంగా మరి మీ వయసులో ఆ కాలంలో ఎలా రాగలిగారు ఇది? నాకు చిన్నప్పటి నుంచి పాటలు వినటం, ఆనందించడం అనే ఒక అలవాటు చిన్నప్పటి నుంచి దేవుడు ఇచ్చాడు. నా 12వ ఏట భారతపేటలో మేము జీవిస్తున్నాము. అక్కడ మా ఇంటి పక్కన వాళ్ళు బ్యాంజో వాయిస్తూ పాట వాయిస్తున్నారు. అది విన్నాను, నాకు ఆసక్తి కలిగింది. ఆ బ్యాంజో ఒకసారి నేను అడిగి తీసుకొని నేను వాయించిస్తానని చెప్పి ఇచ్చా. వారం రోజుల్లో నాకు ఆ బ్యాంజో వాయించడం వచ్చేసింది. సో అయితే మీ బాడీలో అంతర్లీనంగా మీ సాహిత్యము, సంగీతానికి సంబంధించినటువంటి జీన్స్ ఉండటం వల్ల ఆ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని మీ అంతట మీరు అవునండి వాయించడం వల్ల అయితే మీకు స్వతహాగా వినికిడి జ్ఞానం, అవును సార్, లిజనింగ్ పవర్ అనేటువంటిది మీకు అపారంగా ఉండటం వల్ల తక్కువ టైంలో దాన్ని పట్టుకోగలిగారు. అవును సార్, అవును. దానివల్ల మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఆ ఇన్స్ట్రుమెంట్స్ వైపు ఆసక్తి కలగటం, అవును, ఇన్స్ట్రుమెంట్స్ని వాయించటం, దాంట్లో ఒక ప్రొఫెషనల్గా మీరు తయారవటం జరిగింది. ఈ క్లాసికల్ మ్యూజిక్ని నేర్చుకున్నారా? 90 ఆ ప్రాంతంలో కేవి అనంతశయన గారని మా ఇంటి దగ్గర ఉంటారు. ఆయన బీహై వీణ రేడియో ఆర్టిస్టు, టీవీ ఆర్టిస్టు. ఆయన దగ్గర 5 ఏళ్ళు నేను నేర్చుకున్నానండి, క్లాసికల్ నేర్చుకున్నాను. ఆయన మంచి గురువు. మీరు ఒక పక్కన కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో, అది చాలా విలువలతో కూడుకున్నటువంటి డిపార్ట్మెంట్. అది మీరు అంచెలంచెలుగా ఎదిగి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా మీరు పదవి విరమణ చేశారు. చివరిలో ఎక్కడ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు? మంగళగిరి సీటు చేసి రిటైర్ అయ్యాను. మంగళగిరిలో చేశారు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా. అవును సార్. మరి ఒక పక్కన కార్యాలయంలో ఒత్తిడి ఉంటుంది, మీ పై అధికారులు ఉంటారు, మీ కింది స్థాయి ఉద్యోగులు ఉంటారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ని తట్టుకోవడానికి ఈ వాయిద్యాలు వాయించుకోవటం, ఆ విధంగా ఏమన్నా రిలీఫ్ పొందారా? చాలా రిలీఫ్ సార్. మాకు చాలా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ఖాళీ కూడా ఉండదు. అయినప్పటికీ సండేస్ మరి సెలవు రోజుల్లో వీళ్ళంతవరకు ఈ కీబోర్డు ప్లే చేస్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా ప్లే చేస్తూనే ఉంటాను. చేస్తున్నారు. సొంతగా మీరు సీడీలు ఏమన్నా తయారు చేశారా మీరు పాటలు? 25 years క్రితము మా ఫ్రెండ్ రమణ అని మా ఆర్కెస్ట్రా ఆర్గనైజర్, నర్సరావుపేట ఆర్కెస్ట్రా ఆర్గనైజర్ ఉన్నారు. ఆయన సహకారంతో ఒక 10 పాటలు మధురమే సుధాగానం అనే పేరుతో ఆ పాట మాకు మాధవపల్లి సురేష్ నాకు 55 ఏళ్ళ నుంచి స్నేహితుడు కనుక అతను ట్యూన్ చేసిన పాట పల్లవిగా తీసుకొని ఆ పేరుతో మధురమే సుధాగానం అనే ఒక ఆడియో సీడీ సినిమా పాటలు ఒక 10 వాయించానండి. అది దాదాపు యూట్యూబ్లో కూడా కొన్ని వస్తూ ఉన్నాయి. మీరు నర్సరావుపేటలో పనిచేస్తూ ఉండగా ఒక సంస్థను స్థాపించారు. అవును సార్. ఏమిటది? 1967లో నర్సరావుపేటలో భావన కళా సమితి అనే పేరుతో రమణ అనే అతను, ఈరోజు లేరు వారు, ఆయన నేను కలిసి ఒక ఆర్కెస్ట్రా స్థాపించాం. భావన కళా సమితి అనే పేరుతో దాదాపు 67 నుంచి 72 వరకు కొనసాగిందండి. 6 సంవత్సరాలు కార్యక్రమాలు చేసి 250 నుంచి 300 ప్రోగ్రామ్స్ దాకా మేము చేయటం జరిగింది. ఆ టైంలోనే మాకు సీనియర్స్ అయినటువంటి భావన కళా సమితి విజయవాడ మెంబర్స్ మాకు మాధవపల్లి సురేష్ అక్కడే అకార్డియన్ వాయించడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మాధవపల్లి సురేష్ నాకు మంచి స్నేహితుడు. ఈ రోజుకి కూడా చాలా దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్గానే ఉన్నాం మేము. సంతోషం. మీరు ఈ కీబోర్డు, హార్మోనియం అంటే ముందుగా మొదట్లో హార్మోనియం వాయించేవాళ్ళ? ఆ బ్యాంజో తర్వాత నేను ఓనుగా కొనుక్కున్న తర్వాత మా అమ్మమ్మ గారి దగ్గర హార్మోనియం ఉంటే తెచ్చుకొని నేను వాయించడం పెట్టలే. ఆ హార్మోనియంతోనే నేను ప్రోగ్రాం
200 250 దాకా వాయించాను. వాయించారు. తర్వాత కీబోర్డ్కి వచ్చారు. తర్వాత కీబోర్డ్స్ వచ్చిన తర్వాత కీబోర్డ్ తీసుకోవాల్సి వచ్చింది. మా ఆర్కెస్ట్రాలో పాడిన వినోద్ అని ఒక చనిపోయారు, వారు సినీ గాయకులుగా చేయగలిగాం. అంతేకాకుండా మా ఆర్కెస్ట్రాలో చంద్రకాంత్ అని ఆమెను పాపని పిలుస్తాము. ఆమె ఈ రోజున అమెరికాలో మరి ఒక సంగీత స్కూల్ని నడుపుతూ ఉంది. ఒక అమెరికన్ని చేసుకుంది. ఆయన కూడా తబలిస్టు. ఇప్పుడు కూడా వాళ్ళు ఆ వృత్తిలోనే కొనసాగుతున్నారు. మా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి స్టేజ్లో ఉన్నారు సార్. సంతోషం. ఇప్పుడు సరిగమలు పలికించడంలో సార్ ఈ వయసులో కూడా అంటే మీరు కీబోర్డ్ వాయించేటప్పుడు ఏమన్నా ఒక పొరపాట్లు వయసు రీత్యా ఏమన్నా జరిగే అవకాశం ఉందా, లేకపోతే అదే ఎనర్జీ లెవెల్స్తో వాయించగలుగుతున్నారా? వీలైనంత వరకు ఆ వసతి పడదండి. పడకుండా ప్రయత్నం చేస్తాము. పడటం సహజం, కానీ 90% పడకుండా చేస్తేనే దానికి వాల్యూ అండి. సరిగమలే మీ శ్వాస, కీబోర్డు వాయించటమే మీ ధ్యాస. సార్ థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా మంచి పాటతో స్టార్ట్ చేద్దామా? భార్యాభర్తలలో రాజేశ్వరరావు గారి సంగీతం ఉండేది. రాజేశ్వరరావు గారు అంటే చాలా ఇష్టం. ఎక్కువగా రాజేశ్వరరావు గారి పాటలే నేను వాయిస్తూ ఉంటాను. అందుకనే రాజేశ్వరరావు గారు కూర్చిన సంగీత బాణి, అవును సార్, ఆ బాణితో ఈ కార్యక్రమాన్ని బోణి చేద్దాం. అలాగే వారి అబ్బాయి సాలూరి వాసురావు గారిని కూడా మీరు ఒక కార్యక్రమాన్ని సన్మానం చేశాం సార్ మా తరఫున. ఆ పాట వాయించుదామా?
బాగుందండి, మంచి పాటను అందించారు. మొట్టమొదటిగా థ్యాంక్ యూ సార్. గుంటూరు జిల్లా సంగీత కళాకారుల సంఘాన్ని ఏర్పాటు చేశారు. అవును సార్. అది ఎందుకు చేశారు, ఏ సంవత్సరంలో చేశారు, దాని ఆబ్జెక్ట్స్ ఏంటి? యాక్చువల్గా మా సంస్థలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి జేమ్స్ పాండే గారని R&B డిపార్ట్మెంట్, అతను బాలాజీ గారి తబలిస్ట్ దగ్గర నేర్చుకుంటూ ఉంటాడు తబలా. అతనికి ఎందుకో ఒక సంగీత కళా సంస్థని స్థాపించాలని ఆశ కలిగి బాలాజీ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా సంస్థ స్థాపించాలనుకుంటున్నానయ్యా, మరి ఎలా చేద్దామని అనుకున్నప్పుడు ఆ బాలాజీ గారికి నేను 30 ఏళ్ళ నుంచి బాగా ఫ్రెండ్. నా గురించి తెలుసు తనకి, సంగీతం నేర్చుకున్న సంగతి. అందువల్ల మా అనంతశయన్ గారికి నాకు కూడా మంచి స్నేహితుడు. సరే, వెంకటస్వామి గారు అని ఉంటాడు, ఆయన ప్రెసిడెంట్గా పెట్టుకొని నీకు చాలా ఉపయోగపడతాడు, ఆయనకి సంగీతం తెలుసు, ఆఫీసర్గా చేశాడు కాబట్టి నడిపించగలడనే తలంపు కలుగు చేసి ఆయన నా దగ్గరికి పంపించాడు. సరే, ప్రెసిడెంట్గా చేసుకుంటాను వాళ్ళే అన్నప్పుడు మనం ఎందుకు కాదనాలని సరే ఓకే అన్నానండి. అది చెప్పిన వారం రోజుల్లోనే మా పాండే గారి పుట్టినరోజు 3/11/2011 ఆ రోజున ఆ సంస్థ స్థాపించడం జరిగిందండి. ఆ సంస్థ స్థాపించిన తర్వాత మాకు ఐజీ గారు, ఇప్పుడు డిఐజీగా రిటైర్ అయ్యారు, రవిచంద్ర గారని, ఆయన అప్పుడు ఎస్పీగా ఉన్నాడు కనుక ఆయన అప్రోచ్ అయ్యి ఈ బీద కళాకారులు అని కాకుండా రాత్రుల సమయంలో వీళ్ళు ఎక్కడో ఈ కచేరీలు పూర్తి చేసుకొని ఆ ప్రయాణించేటప్పుడు పోలీసులు వేధిస్తున్నారని వాళ్ళకి ఒక ఐడెంటిటీ కార్డులు తయారు చేసి చేయాలని నాకు ఆశ కలిగి నేను ఆయన అప్రోచ్ అయినప్పుడు ఆయన వెంటనే ఒప్పుకొని దాదాపుగా 470 కార్డులు మేము ఇవ్వటం జరిగిందండి. దానివల్ల చాలామంది ఇప్పటికి కూడా వాటిని వాడుకుంటున్నారు. చాలా చాలా ఉపయోగపడుతున్నాయి అది జీవితకాలం పనిచేస్తాయని ఐజీ గారు చెప్పున్నారు. అలాగే పర్ణి కుమార్ గారు డాక్టర్ గారి ద్వారా, ఆయన అప్పుడు డాక్టర్గా ఉన్నప్పుడు మాకు హెల్త్ కార్డులు కూడా ఇచ్చారు కొంతమందికి, అవి ఇవ్వటం జరిగింది ఆసక్తి ఉన్న వారికి. సో ఇప్పుడు ఇక సంగీత కళాకారుల కోసమే నిర్దేశించబడింది సంస్థ. అంటే మ్యూజిషియన్స్ అందరినీ ఒక చోటకి చేర్చారు. అవును సార్. అంటే వాళ్ళని అభిమానించడం కోసం, సత్కరించడం కోసం, వాళ్ళల్లో ఉన్న టాలెంట్స్ని అవును సార్ వెలికి తీయటం కోసం అవును సార్ ఈ సంస్థ ఏర్పాటైంది. అవునండి. ఎక్కువగా వాళ్ళకి యాక్చువల్గా మాకు చాలా ఎయిమ్స్ చాలా ఉన్నాయండి, కాకపోతే మాకు సహకారం లేదు. ఎయిమ్స్ అంతా ఏంటంటే పేద కళాకారులందరినీ ఆదుకోవాలని, అసలు ఫండింగ్ కనుక మనకు బాగా ఉంటే ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి చేయడం కూడా జరిగిందండి. మా ప్రోగ్రామ్స్లో కొంతమంది పేద కళాకారులకి మరి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కూడా మేము ఆర్థికంగా సహాయం కొంత చేయడం జరిగింది. కాకపోతే మాకు ఆర్థికంగా మాకు బలంగా లేనందువల్ల అన్నీ చేయలేకపోయాం. కాకపోతే మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాము. గవర్నమెంట్ను కూడా అడిగి ఉన్నాం ఈ పేద కళాకారులకి ఇల్లు ఇవ్వాలని. అది పెండింగ్లో ఉందండి. ఈ సంఘం రిజిస్టర్డ్ అయిందా? అవునండి, 2011లోనే అయింది. 296 అంటే మీరు 2003లో రిటైర్ అయ్యారు, 2003 డిసెంబర్. అవును సార్. అయితే రిటైర్ అయిన 7 ఏళ్లకి ఈ సంఘాన్ని స్థాపించారు. అవును సార్. సంతోషం. ఇప్పుడు వార్షికోత్సవాలు అవి జరుపుతున్నారా? ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉన్నాయండి, కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవునాయండి. మొదటి ప్రోగ్రాం ఫస్ట్ యానివర్సరీలోనే వాసురావు మా రాజేశ్వరరావు గారు అంటే నాకు చాలా ఇష్టం కనుక వాళ్ళ అబ్బాయి మరి వాసురావు గారిని మొదట సన్మానించడం జరిగింది. నెంబర్ 2 మాకు మంచి డీరెస్ట్ ఫ్రెండ్ అవటం వల్ల మాధవపల్లి సురేష్ గారిని 2013లో వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో ఆయనకి సన్మానం చేశామండి. ఆ సన్మానంలో ఎస్ జానక్ గారు వచ్చారండి. అతని మీద అభిమానం, నా మీద అభిమానంతో చేశారు. చాలా అద్భుతంగా జరిగింది. పాడుతో తీయగా బ్యాచ్ మొత్తం వచ్చారండి. ఆ రోజు ఆర్కెస్ట్రా విజయనగరం ఆర్కెస్ట్రా వాళ్ళని చేయటం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం మంచి మంచి కళాకారులకు సన్మానం చేయడం జరిగిందండి. ఫస్ట్ తర్వాత మా గురువు గారు కేవి అనంతశయన్ గారికి చేశాం. ఆ తర్వాత వీణాపాణి గారని మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారండి. ఆయన ఇవాళ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ రికార్డులో ఉన్నాడు. ఆయనకి సన్మానం 2016లో చేశాను. అలాగే పకీరాయ్ గారని ఇక్కడ మంచి మ్యూజిషియన్, అతన్ని కూడా
సన్మానం చేయడం జరిగిందండి. అలాగే ఎక్కువ మంది మంచి కళాకారులు. నా ఫ్రెండ్ ఇంకొక అతను ఉన్నాడండి, 2019లో చేశాను. అతను రాము అని, రామమోహనం అతని పేరు, లేరు ఇవాళ. అతను శంకర్ జయకృష్ణ గారి దగ్గర పనిచేసి అక్కడ కీబోర్డు, పియానో, అకార్డియన్ అక్కడ నేర్చుకుని వచ్చాడండి. 40 years అక్కడ ఉన్నాడు, చాలా ఎక్స్పీరియన్స్డ్. అతను నాకు ఫ్రెండ్ అవ్వటం వల్ల నేను 2019లో అతనికి నేను సన్మానం చేయడం జరిగింది. ఆ సన్మానానికి సన్మాన గ్రహీత రాము అయితే, సన్మానం చేసిన వ్యక్తి మాధవి సురేష్ గారు. ఆ రోజున స్టేజ్ మీద అతను పియానో వాయించాడు, అలాగే అకార్డియన్ కూడా వాయించాడు. అదే ఈ గుంటూరులో ఒక రికార్డు ఆ ప్రోగ్రాం. ఎందుకంటే ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు లేరండి, పియానో వాయించేవాళ్ళు లేరు, అకార్డియన్ వాయించేవాళ్ళు కూడా లేరు. అది నేను డైరెక్ట్గా స్టేజ్ మీద అతను వాయించడం, చాలామంది ముక్కుమోహన్ తెలియని వాళ్ళు 10,000 దాదాపు తీసుకొచ్చి చాలా బాగుందని ప్రజెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది బాగా సక్సెస్ఫుల్ మా 12 ప్రోగ్రాంలు. ఇప్పుడు ఒక పాట సార్, మధ్యలో ఒక బ్రేక్, సావేరహే అనే పాట సార్, అది కూడా రాజేశ్వర గారు చేయండి. అది విప్రనారాయణ సినిమాలో అది. అవునండి, భానుమతి గారు పాడిన పాట అండి అది. పాటలు ఏమన్నా కంపోజ్ చేశారా?
దాదాపు ఒక 40-50 పాటలు కంపోజ్ చేశానండి. 2 సీడీలు చేయడం కూడా జరిగింది. అది 20 ఇయర్స్ బ్యాక్. అది క్రిస్టియన్ డివోషనల్స్ అండి. ఏసై జీవన జ్యోతి అని మొదట్లో ఒక క్యాసెట్ చేసామండి. అందులో ఒక 8 పాటలు. 2002లో ఇంకొక సీడీ చేయటం జరిగిందండి. అది ఏసై నా జీవం. ఆ సీడీలో బాలసుబ్రహ్మణ్యం గారు 2 పాటలు పాడారు, ఒక శ్లోకం పాడారు. ఆ సీడీ వల్ల అంటే నాకు కొంచెం ఆయన పాడటం వల్ల నాకు చాలా అదృష్టంగా భావించాను. నేనైనా ఈ పాట ట్యూన్ చేసింది అన్నట్టుగా అంత బాగా ఆయన ఇంప్రూవైజ్ చేసి పాడటం వల్ల మీరు నాకు ఆ పాట మహామహులైనటువంటి సంగీత దర్శకులు ట్యూన్ చేస్తే పాడినటువంటి వ్యక్తి బాలసుబ్రహ్మణ్యం గారు. అవును సార్. అలాంటిది ఆయన కొన్ని వేల పాటలు పాడారు. అలాంటిది మీరు ట్యూన్ చేసినటువంటి పాట ఆయన పాడటం నిజంగా మీకు గొప్ప విషయమే. నాకు చాలా అదృష్టం సార్. అది ఆయన చనిపోకుండా ఉంటే ఇంకెన్ని పాటలు పాడించుకుందామని నాకు ఆశ కలిగి ఉన్నాను. అది అదృష్టం లేకుండా అవకాశం దొరికింది మీకు. అవును సార్. సంతోషం. అదొక మీ లైఫ్లో అదొక స్వీట్ మెమరీ. అవును, మంచి మెమరీ సార్. వెరీ గుడ్. మామూలు సినిమా పాటలు సీడీ చేశారా? అది సినిమా పాటలు ఒక 10 పాటలు రమణ అని మీకు ముందే చెప్పున్నాను. ఆయన సహకారంతో అతను ఒక మాట నాతో చెప్పింది మాట ఏంటంటే, నువ్వు ఇప్పుడు వాయిస్తున్నావు బాగానే ఉంది, వయసు అయిపోయిన తర్వాత ఇక నువ్వు వాయించలేవు, నువ్వేదన్నా ఒక సీడీలాగా పాటలు చేస్తే నీ కొడుకులు, నీ కూతుళ్ళు, నీ మనవాళ్ళు, మనవరాళ్ళు, తర్వాత నీ తదనంతరం వాళ్ళు వింటారా, కాబట్టి వాడు చేయరా అని చెప్పేసి తను సలహా ఇస్తే, తన సలహా మేరకు నేను 10 పాటలు చేశానని. దానిలో రాజేశ్వర గారి పాటలే 6 ఉన్నాయి. ఆ పాటలు ఎంత ప్రాచుర్యం అయింది అంటే, ఎస్వి రామారావు గారని ఒక మంచి కామెంటేటర్, మంచి క్రిటిక్, సినీ క్రిటిక్ ఉన్నాడు. ఆయన మా రమణకి మంచి ఫ్రెండ్. ఆయనకి వినిపించడం జరిగిందండి ఆ సీడీ. వినిపిస్తే ఆయన 200 సీడీలు నా దగ్గర తీసుకొని అక్కినేని నాగేశ్వరరావు దగ్గర నుంచి దాదాపు గుండు హనుమంతరావు దాకా అంత సినిమా వాళ్ళ దగ్గర వారిని ఇచ్చేసి ఆయన అమ్ముకున్నాడు. అమ్ముకోవటం అంటే ఆయన ఇష్టం, ఆయన కావాల్సిన వాళ్ళకి ఇచ్చాడు, కోరుకున్న వాళ్ళకి. అది అక్కినేని నాగేశ్వరరావు గారు, గుమ్మడి గారు వీళ్ళందరూ విని బాగుంది, ఎవరు ఈ అబ్బాయి వాయించాడు అనే మాట రావటం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అది ఇప్పటికీ మరి చాలామంది దాన్ని లైక్ చేస్తూ ఉన్నారు. రాజేశ్వరరావు గారు అంటే మీకు బాగా అమితమైనటువంటి చాలా ప్రాణం అండి. ఎందుకంటే ఆయన పాటలలో చాలా జీవం ఉంటుందండి. పాట కంటే ఆయన ఇంటర్లూడ్స్ చాలా జీవంగా ఉంటాయి. అది ఏం తెలియని వాళ్ళకి కూడా కంఠస్థం వస్తాయండి ఆ యొక్క ఇంటర్లూడ్స్. అలా పేరు సాలూరు ఆయన అంటారు, రసాలూరు. ఎస్, సంతోషం. ఇప్పుడు మీరు ఒక లేటెస్ట్ డెవలప్మెంట్ ఈ సంగీత దీనిలో మన గుంటూరులో దాదాపు 30 నుంచి 34 వరకు మ్యూజికల్ ఆర్కెస్ట్రాలు అనండి, ఒక బ్యానర్లు అనండి, సంఘాలు అనండి, ఏదన్నా కానీ రిజిస్టర్డ్ అయినా కాకపోయినా 34 సంస్థల వరకు ఉన్నాయి సార్. వీళ్ళు నిత్యం కార్యక్రమాలు చేస్తూ, అవును సార్, పాటల్ని పాడుతూ, పాడిస్తూ, అలరిస్తూ, మురిపిస్తూ, ప్రేక్షకులను మైమరిపిస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. అయితే వాళ్ళల్లో సంగీత జ్ఞానం ఉన్నా లేకపోయినా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. అవును సార్. మరి వాళ్ళు పాడుతున్నటువంటి విధానానికి మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్గా మీరు నేర్చుకుని ఇంత సాధన చేసి స్వయం శక్తితో ఒక కీబోర్డ్ ప్లేయర్గా మీరు ఇంతమందికి ఒక మార్గదర్శి అయినప్పుడు వాళ్ళు పాడుతున్నటువంటి విధానంలో మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఏమీ లేదండి. ఈ కాలంలో ఎలాగుందంటే సరిగా వినకుండా పైన నేర్చుకొని వచ్చి పాడుతున్నారు. వారు ఎంతవరకు పాడుతున్నారో వాళ్ళకి తెలియదండి. మరి జనం ఎంత రిసీవ్ చేసుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళు కాకపోతే ఏం జరుగుతుందంటే జనం వింటున్నారు, వాళ్ళు పాడుతూనే ఉన్నారు. నా సలహా ఏమిటంటే వీళ్ళందరికీ ఈ సంగీతంలో కొద్దిగా ప్రవేశం తీసుకొని సింగర్స్ కానీ కీబోర్డు ప్లేయర్స్ కానీ తప్పులు లేకుండా శృతిపక్వంగా లయబద్ధంగా పాడటం నేర్చుకొని కీబోర్డు కానీ తబలాలు కానీ ఏదైనా ఒక
శాస్త్రబద్ధంగా ఉంటే దానికి ఒక పద్ధతి కనపడుతుంది, ఒక ఇంపుగా ఉంటుంది. మీరు చూడండి, మాధుర్యంగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ చాలామంది గాయకులు మరి పాడుతున్నారు, స్త్రీలు పురుషులు పాడుతున్నారు. మరి వాళ్ళకి సంగీత పరిజ్ఞానం ఎంత ఉందో మనకు తెలియదు. కానీ ఎక్కువగా పరిపక్వత లేకుండా పాడుతున్నందువల్ల ఏంటంటే జనంలో కొద్దిగా నిరాశ పడుతూ ఉన్నారు. కాబట్టి ఎవరు వ్యక్తం చేయట్లేదు. అది వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు నేర్చుకొని ఇంకా బాగా డెవలప్ చేసుకొని పాడితే, శాస్త్రీయంగా కొంచెం నేర్చుకొని పాడితే, లలిత సంగీతం నేర్చుకున్నా పర్వాలేదండి. అలా నేర్చుకొని పాడితే ఇంకొంచెం ఇంపుగా ఉంటుందని నా ఉద్దేశం అండి. ఇప్పుడు ట్రాక్ సిస్టమ్ వచ్చిందండి. ఎస్, లేటెస్ట్ డెవలప్మెంట్. ట్రాక్ సిస్టంలో గాయకుడికి ఇదివరకు అయితేనేమో డోలు, తబలా, మృదంగం, వయలిను, గిటారు ఇవన్నీ ఉండేవి. ఈ వాయిద్యగాళ్ళు ప్లస్ సింగరు ఈ కోఆర్డినేషన్ తోటి, సమన్వయంతో ఒకళ్ళకొకళ్ళు చూసుకుంటూ పాట రన్ అయ్యేది. అవును సార్. ఇవాళ ట్రాక్ దాని దారిని అది ఆన్ చేయంగానే, బటన్ నొక్కంగానే అది పాడుకుంటూ పోతుంది. ఈ సింగరు ట్రాక్ను అనుసరించి పాడాల్సిన పరిస్థితి వచ్చింది. అవును సార్. అయితే ఇప్పుడు కొన్ని పాటల్లో దాని దారిని అది పోతా ఉంది, వీళ్ళ దారిన పాట ఇటు పోతా ఉంది. అప్పుడు ఏంటి పరిస్థితి? ఇది జరుగుతుంది అదేనండి ప్రస్తుతం. చాలామంది ట్రాక్లు పెట్టి పాడుతున్నారు. చాలా ట్రాక్లు అంటే చాలా ఈజీ అనుకుంటున్నారండి, కానీ చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే దాన్ని అనుసరించి వీళ్ళు పాడాలి, వీళ్ళని అనుసరించి అది పోదు, తెలియదు కదా. అదే లైవ్ అయితే వీళ్ళు ఒకవేళ తప్పులు పాడిని ఆపి మళ్ళీ తబలా కానీ కీబోర్డ్ కానీ వాయిస్తారు. ఈ ట్రాక్లు అయితే ట్రాక్ తప్పిన వీళ్ళు ట్రాక్ తప్పినట్టు కూడా వాళ్ళకి తెలియదండి పాడే వాళ్ళకి. దాని దారిని అది పోతూ ఉంటుంది, వీళ్ళ దారిని వీళ్ళు పాడుతూ ఉంటారు. చాలా బెట్టుకుంటుందండి వినేవాళ్ళకి, అంబరాసంగా ఉంటుంది. ఒక మంచి పాట రాగమయ్యి రావే అనే పాట ఒకటి పెండ్యాల గారు ఇస్తారా? జైబేరిలో పెండ్యాల గారు ట్యూన్స్ అండి ఒకటి రాగమయ్యి. చక్కగా ఉంది. ఇప్పుడు వెంకటస్వామి గారు సాంగ్స్
హుషారైన సాంగ్స్, సోలో సాంగ్స్, డ్యూయట్ సాంగ్స్, అలాగే విషాదకరమైనటువంటి సాంగ్స్, ఇట్లా భక్తి పాటలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. అవును సార్. మీరు ఒక ఆర్టిస్ట్గా, కీబోర్డ్ ప్లేయర్గా ఏ సాంగ్స్ వాయించటం కష్టం? క్లాసికల్ వాయించడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఏ కొద్దిగా తప్పుపోయినా కానీ దొరుకుతాం, తాళం పోయినా దొరుకుతాం. అదే సినిమా పాటలు ఉంటాయండి, ఆర్కెస్ట్రాలో కొట్టుకొని పోతూ ఉంటుంది. కాబట్టి క్లాసికల్ అది ఇప్పుడు వాయించాం కదా రాగమై, ఎంత కష్టం అంటే అది వేలు పెడతా కష్టం. 78 ఇయర్స్లో అవి నిలబడాలంటే కష్టం, చాలా కష్టం. మరి మా దెబ్బలో మేము పడి మిమ్మల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా కష్టం అండి క్లాసికల్ చేయాలి. అలాగే మీరు తెలుగు పాటలు ప్రాక్టీస్ చేశారు, బాగుంది. మరి తెలుగు కాకుండా అన్య భాషల్లో కూడా ఏమన్నా పాటలు ప్రాక్టీస్ చేశారా? ఏమండి, మేము ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు హిందీ పాటలు కూడా మేము పాడామండి. తెలుగు పాటలు కూడా హిందీ పాటలు కూడా మేము 250 ప్రోగ్రాంలు మేము పాడామండి. ఎన్ని పాటలు మీరు? దాదాపు 50-60 పాటల దాకా నేను హిందీ పాటలు. మరి హిందీ మరి వచ్చి ఉండాలిగా భాష మీకు? సంగీతానికి భాషతో పనిలేదు, సరిగమలే వినపడ్డ అన్ని భాషలకే మూలం సరిగమలే. సరిగమలే కదా సార్. చాలా సంతోషం. వాద్య సహకారం తబలా అందిస్తున్నారు జస్టిస్ గారు కూడా మీ యొక్క కీబోర్డ్కి మంచి సహకారం అందిస్తున్నారు. గురువు గారి కొడుకేనండి ఆయన. వెరీ గుడ్. జోసఫ్ గారు అని సత్తెనపల్లిలో నేను 8th క్లాస్ చదివేటప్పుడు డ్రాయింగ్ మాస్టర్ గారు అండి. నాకు ఆయన ప్రైజ్ కూడా ఇచ్చాడండి. వజ్రగిరి జోసఫ్ గారు 8th క్లాస్లో నేను బాతు బొమ్మ వేస్తే నాకు సిరాబుడ్డి నాకు ఇచ్చారండి ఆ రోజు. బాతు బొమ్మ వేశారు అప్పుడు? అవును సార్. ఇప్పుడు ఆయన వజ్రగిరి జస్టిస్ గారు మీ బాతు బొమ్మకి కితాబ్ ఇచ్చారు. వాళ్ళ అబ్బాయి జస్టిస్ మీకు వాద్య సహకారం అందిస్తున్నారు. చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. కోఆర్డినేషన్, సంతోషం. అలాగే తలనిండా పూదండ దాల్చిన అని ఘంటసాల గారు మంచి ప్రైవేట్ సాంగ్ అది. ఘంటసాల గారు కొన్ని ప్రైవేట్ సాంగ్స్ పాడారు, అవి కూడా మీరు వాయిస్తారు కదా? వాయిస్తానండి. అదొకటి. అది కళ్యాణి రాగం, ఆయనకి ఘంటసాల గారికి చాలా ఇష్టమైన రాగం. ఆ కళ్యాణిలో ఆయన పాడిన బాణి ఎవరు వేరే వాళ్ళు కళ్యాణి చేశారు, కానీ ఈయన బాణి సపరేట్ బాణి అండి, అది ఆయనకే చెల్లుద్ది. ఆ బాణిలో ఈ కళ్యాణి చాలా బాగుంటుంది. ఒకసారి మీ బాణిలో వినిపించండి. అలాగే సార్.
పూదండ అని ఘంటసాల గారు పాడితే ఇప్పుడు మీకు మీ మెడలో మేము పూదండ వేయాలి. థ్యాంక్ యూ సార్. అద్భుతంగా వాయించినందుకు మీకు జస్టిస్ గారికి సంతోషం అండి. ఇప్పుడు మీరు ట్యూన్ చేసింది బాలు గారు పాడారన్నారు కదా? అవును సార్. మరి ఆ పాటను మీరు వాయించగలుగుతారా? వాయిస్తాను. అదొకసారి వినిపించండి. యథార్థత గొప్ప వ్యక్తి పాడిన పాటను ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. అవును సార్, ఆయన పాట మన జ్ఞాపకం చేసుకోవడం చాలా అవసరం సార్. అది మా అదృష్టంగా భావించి ఆ పాట మరి దీని మీద అంటే పాటలు వేరే వాళ్ళకి తెలియదు కాబట్టి అది బిట్ వర్క్ లేకుండా పాట వాయిస్తాను. ప్రత్యేకత ఏంటంటే సార్, ఈ రికార్డింగ్ రోజున ఆంధ్రప్రదేశ్ సురేష్ గారి వైఫ్ చిట్టి కూడా రికార్డింగ్కి వచ్చారండి. ఆ విషయం చెప్పకుండా ఉండలేను, ఎందుకంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి ఆ చిట్టి బాగా మేమంటే చాలా అఫెక్షనేట్గా ఉంటారు. ఇది విని రికార్డింగ్ అప్పుడు బాలు గారిని అడిగింది, మా అన్నయ్య గారి ట్యూన్స్ ఎలాగున్నాయి సార్ అని. బాలు అంటే వాళ్ళు బాగా క్లోజ్ కదా బాలు గారు వాళ్ళకి, సురేష్ గారికి. అడిగితే నేను థాట్ నుంచి విన్నానండి, మన బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పటం, ఈ ట్యూన్స్ కొంచెం రాజేశ్వరరావు గారి పెండియాల ట్యూన్ లాగా కొంచెం ఇబ్బందిగా ఉందమ్మా, బాగా ఉన్నాయి ట్యూన్స్ అని చెప్పి అంటాం విన్నా నేను. అది నాకు ఆయన నోటి నుంచి ఆ మాట పెద్ద కాంప్లిమెంట్గా నేను అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఇప్పుడు కూడా కనపడితే యథార్థత అని ఆమె అంటనే ఉంది, ఇప్పుడు ఫోన్లో కూడా అంటూ ఉంటుంది ఎప్పుడన్నా ఫోన్ చేస్తే. అది ఆమెకు అంత ఇష్టం. ఓకే, వెంకటస్వామి గారు, మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్గా, సీనియర్ కీబోర్డ్ ప్లేయర్గా, ఒక పెద్ద దిక్కుగా ఆర్టిస్టులందరికీ, సింగర్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేటువంటి వాళ్ళకి కానీ ఉన్నారు గుంటూరు నగరంలో. సార్, ఒక సింగర్స్ కొత్తగా నేర్చుకుంటున్నారు, పాటలు పాడుతున్నారు, ఒక 4 ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వగానే మీ ఒక గొప్ప సింగరు అనుకునేటువంటి పరిస్థితులు వచ్చాయి ఇవాళ. అవును సార్, అది సందర్భం ఏదైనా కావచ్చు, పరిస్థితులు వచ్చాయి. కరెక్టే సార్. అలాంటి వాళ్ళు మీకు ఇంకెవరన్నా వాళ్ళ మిత్రులు వాళ్ళకి సలహా ఇచ్చేటువంటి సందర్భంలో ఏమని, ఇట్లా వెంకటస్వామి గారు ఉన్నారు, సీనియర్ కీబోర్డు, హార్మోనిస్టు, ఇట్లా చాలా నొటేషన్స్ అన్నీ సంగీతం కూడా నేర్చుకున్న వ్యక్తి, సీనియర్ మ్యాన్, ఆయన దగ్గరికి వెళ్ళి కొన్ని మంచి చెడులు తెలుసుకుందాం, నేర్చుకుందాం, ఆయన ముందు మీరు పాడండి, ఏదన్నా తప్పులుంటే సరి చేసుకోండి అన్నప్పుడు ఆ సోకాల్డ్ సింగర్స్ మీ దగ్గరకు రావడానికి జంకుతున్నారు, భయపడుతున్నారు అనేటువంటి టాక్ ఉంది. అది ఎంతవరకు కరెక్ట్? అది నిజమే సార్. అది చాలామంది, ఎందుకని మీరంటే భయం? ఏంటంటే నేను కరాఖండిగా మాట్లాడతానండి.
కరాఖండిగా మాట్లాడటం అంటే ఉన్న విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు కరాఖండిగా మాట్లాడుతుంటే ఈ రోజు వాళ్ళకి నచ్చవు కదా సార్. ఉన్న తప్పుని చెబుతున్నారు. తప్పులు ఒప్పుకుంటే, తప్పులు చెప్పకుండా ఉంటే మంచి వాళ్ళు అవుతారు కదండి. ఇప్పుడు ఉపాధ్యాయుడు పాఠాలు చెప్పేటప్పుడు తప్పుల్ని సరిదిద్దితేనే కదా మనందరం కూడా ఈ స్థాయికి వచ్చాము. అలాగే పాట పాడేటప్పుడు ఆ తప్పులు ఇలా తప్పు ఉంది, గమకాలు ఇలా ఉన్నాయి, సంగతులు ఇలా ఉన్నాయి అనేది మీరు చెప్పినప్పుడు ఒక సీనియర్గా మరి జూనియర్స్ నేర్చుకోవాలి కదా. అంటే ఇప్పుడు నేర్చుకునేటువంటి ఓపిక, తీరిక, అలవాటు, పద్ధతి, ఆలోచన లేవంటారా? లేవని కాదు సార్, నాకు ఈ మాట మీరు చెప్తున్నప్పుడు నాకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. ఆంధ్రప్రదేశ్ సురేష్ గారు నాకు బాగా క్లోజ్ కదా. ఆయన చాలామంది ఆయన ద్వారా వందల మంది సింగర్స్ పరిచయం అయ్యారు సినిమాల్లో. అటువంటిది పాడు తీగలో ఆయన పరిచయం చేసిన వాళ్ళందరూ కొద్దిగా ఆ పాడుత తీగలు పాడటం వల్ల బయటకు వచ్చి ఒక్కొక్కళ్ళు 25,000 50,000 అట్లా అడుగుతున్నారు. అది పద్ధతి మానుకోవాలయ్యా అని చెప్పి చాలాసార్లు అన్నాడు ఆయన. చాలామందికి నేను రండి నా దగ్గరికి, ఫ్రీగా నేను నేర్పుతానయ్యా, మెలకువలు నేర్పుతాను, ఎట్లా పాడాలి నేర్పుతాను, తాళాలు నేర్పుతాను, ఎట్లా ఎక్కడ ఆపాలి, ఎక్కడ చేయాలి, ఏ శృతిలో పాడాలని నేర్పుతాను రమ్మని చాలామందిని నేను రిక్వెస్ట్ చేశాను. వస్తాం సార్ వస్తాం అంటున్నారు. తర్వాత వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతున్నారండి. అంటే మీరు అన్నట్టు ఇప్పుడున్నటువంటి జనరేషన్కి సార్ మరి అవన్నీ అంటే నేర్చుకోవడానికి కష్టమనో, ఇప్పుడు మీరు సాధన చేశారు, 5 ఏళ్ల పాటు మంచి విద్వత్తు ఉన్నటువంటి గురువు దగ్గర సాధన చేశారు. ఇప్పుడు అంత ఓపిక, తీరిక రెండూ లేవని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడున్నటువంటి జనరేషన్కి. ఈ రెండు కనుక ఉన్నట్టయితే మీలాంటి పండితుల దగ్గరకు వచ్చి నేర్చుకుంటే ఇంకొంచెం ఫ్లరిష్ అవుతారు కదా, ఇంకొంచెం డెవలప్ అవుతారు కదా. ఇప్పుడు ఇవాళ ఎలా ఉందంటే పాడుతా తీయగలో పాడితే అది ఇక నేను పెద్ద సింగర్ని అయిపోయాను అంటే ఆ లేబుల్, ఆ బ్రాండ్ అనేటువంటిది గొప్ప బ్రాండ్గా ముద్ర పడిపోయింది సమాజంలో. కానీ అక్కడ పాడినంత మాత్రాన సింగర్ అని చెప్పి అనుకోవటానికి లేదు జడ్జిమెంట్ విషయంలో. అవును, అంతే, అవకాశం వచ్చింది పాడారు అంతే సార్. అంతేగాని అక్కడ పాడితే 100% నంబర్ 1 సర్టిఫికేట్ కాదు. దాంట్లో అవకాశాలు లేని వాడు అద్భుతంగా పాడుతున్నటువంటి కళాకారులు మీకు తెలిసి నాకు తెలిసి కొన్ని వేల మంది ఉన్నారు సమాజంలో. గుర్తింపు లేని వాళ్ళు ఉన్నారు, సన్మానాలు పొందని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే బాగా పాడేవాళ్ళు ఉన్నారు. ఎస్. కానీ ఇక ఇప్పుడున్నటువంటి మారుతున్నటువంటి సమాజంలో వస్తున్నటువంటి మార్పుల వల్ల మరి అర్హత లేనటువంటి వాళ్ళకి సన్మానాలు, సత్కారాలు, బిరుదులు రకరకాలు పొందుతున్నటువంటి మనం మీరు నేను చూస్తున్నాం సార్. ఇది సరైనటువంటి పద్ధతే? కానే కాదండి. ఇప్పుడు నేను 12 ప్రోగ్రామ్స్లో అన్వర్ది వాళ్ళు ఎవరికి నేను చేయలేదు సార్. టు టెల్ యూ ది ఫ్యాక్ట్, ఇందాక మీకు వివరించడం జరిగింది. అన్వర్ది వాళ్ళకి చేస్తే మనకి అన్వర్ది అయిపోతాం సార్ మనం. అందుకని నాకు అలా చేయడం నాకు ఇష్టం ఉండేది. మ్యూజిషియన్కే చేశాను నేను ఎక్కువగా. మ్యూజిషియన్ని మంచి కొంచెం సోషల్ సర్వీస్లో ఉన్న వాళ్ళని మీలాంటి వాళ్ళకి చేయడం జరిగింది. కానీ అదర్ దాన్ మ్యూజిషియన్స్ నేను ఎప్పుడు చేయలేదు సార్ నేను మా సన్మానం. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ సందర్భంగా మనం సమాజానికి ఒక మెసేజ్ ఏంటంటే టాలెంట్ అనేటువంటిది ఎప్పటికీ మరుగున పడిపోదు. టాలెంట్ ఉన్నవాడు ఎప్పటికైనా గుర్తింపు పొందుతాడు. అయితే అవకాశాలు రాక కొంత మరుగున పడిపోవచ్చు. కానీ సత్కారాలు, సన్మానాలు చేసేటువంటి సంస్థల వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి సత్కరిస్తే దానికి ఒక మంచి మర్యాద చూసేవాడికి, వినేవాడికి ఓ పద్ధతిగా ఉంటుంది అని మన చిన్న సలహా సమాజానికి ఇవ్వచ్చు. అందరికీ బిరుదులు ఇచ్చేసేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఒకళ్ళకే 2 బిరుదులు ఇస్తున్నారు సార్, ఒకేసారి 2 సార్లు 2. మరి గతంలో ఉద్దండులు కదా మన సినీ సామ్రాజ్యంలో, సంగీత సామ్రాజ్యంలో వాళ్ళకి ఏ బిరుదులు వచ్చాయి, ఏ పద్మశ్రీలు వచ్చాయి? ఏమీ లేవు. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ 10 పాటలు పాడంగానే ఒక బిరుదు ఇచ్చేసి, అవును సార్, ప్రతి వేదిక మీద ఒక శాలువా కప్పించి శృతి తాళం లేని వాళ్ళకి ఇస్తున్నారు సార్. వచ్చిన బాధ ఇప్పుడు శృతి తాళం అంటున్నారు. ఇప్పుడు తాళం తెలియకపోయినా ఒక సంస్థ అధ్యక్షుడికి తాళం వేయగలిగితే వాడికి ఇప్పుడు అవును సార్ సన్మానం చేసే పరిస్థితి వచ్చింది. అవును సార్. కాబట్టి ఈ పద్ధతి మారితే
ఈ యొక్క సరిగమల్లో సా తెలియదండి, తబలాలో తా తెలియదు చాలా మంది. తెలియదు. దానివల్ల సంస్థల వాళ్ళకి కూడా నా యొక్క సలహా ఏంటంటే, సంస్థలు స్థాపించే వాళ్ళకి మినిమం అన్న సంగీతంలో ప్రవేశం ఉంటే వాళ్ళకి ఎలా చేయాలో వాళ్ళకి ఆసక్తి కలిగి జనాన్ని మాకు బాగా మెప్పించవచ్చండి. వీలైనంత వరకు మంచి మ్యూజిషియన్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను, మంచి సింగర్స్నే సెలెక్ట్ చేసుకుంటానండి. చాలామంది పాడతాను నా దగ్గరకు వస్తే నేను వాళ్ళకి ఇవ్వలేదు సార్. బాగా సపోజ్ మాకు ఎంఎస్ బాబు గారని మాకు నొటేషన్ నేర్పిన గురువు ఉన్నాడండి. ఆయన ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాను. చాలా కృషి చేస్తాడు అతను. పక్కా రికార్డు ఉన్నట్లే ఉంటుందండి. ఆయన దగ్గర నేను 5 years ఈ నొటేషన్ నేర్చుకున్నాను సార్. ఇప్పుడు తాళంలో కాస్త మెలకువలు తెలిసి దానికి నొటేషన్ రాయడానికి నాకు అవకాశం దొరికింది. ఇప్పుడు నేను గత ఈ 12 ప్రోగ్రాంలో ఆయనకి 4-5 ప్రోగ్రామ్స్ ఆయనకి ఇచ్చాను. మరి రేపు జూలైలో కూడా ప్లాన్ చేస్తున్నాం. ఆయన ఆర్కెస్ట్రా పక్కాగా ఉంటుందండి. ఆయన కూడా ఈ అపశృతులు పాడేవాళ్ళని, తాళం లేని వాళ్ళని రానియడు సార్. మీ ఇద్దరం అలా కాంబినేషన్ నేను అనేది, ఒక ఆర్టిస్ట్ ఎవరైనా సరే ప్రారంభ దశలో ఉన్నప్పుడు మీరు అన్న ఉంటాయి, అపశృతులు ఉంటాయి, తాళాలు ఉండబోయి, అంటే ఏంటంటే వాళ్ళు లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు. అవును. నేర్చుకుని వాళ్ళు షైన్ అప్ అయిన తర్వాత అప్పుడు మైక్ పట్టుకోవాలనేటువంటిది నా అభిప్రాయం. అవును సార్. జనం ముందుకు రాకూడదు, వాళ్ళు ఇంకా సాధన చేయాలి. చేసి 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 అప్పటికి రావాలి. కానీ 10 పాటలు పాడంగానే నన్ను సన్మానం చేయండి, నాకు బిరుదులు ఇవ్వండి అని అంటే అది సరైన పద్ధతి కాదు. చేయించుకునేవాడికి పద్ధతి కాదు, చేసేవాడికి పద్ధతి కాదు. వెంకటస్వామి గారు, చివరిగా మీ మనసులో కోరిక ఏమిటి యాజ్ ఏ సీనియర్ ఆర్టిస్ట్గా? సీనియర్ ఆర్టిస్ట్గా నేను నా సంగీత ప్రయాణంలో, నా జీవితంలో ఏదైనా పర్ఫెక్ట్గా చేయాలని నేను భావిస్తానండి. నేను డిపార్ట్మెంట్లో కూడా సిన్సియర్గా పనిచేశాను. నాకు అవార్డులు కూడా వచ్చాయి కమిషనర్ల దగ్గర నుంచి. ఏదైనా సిన్సియారిటీ అనేది చాలా ఇష్టం నాకు. మరి సంగీతంలో అయినా ఏదైనా కానీ ఒక పట్టుదల కలిగి కనుక చేస్తే వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క సింగర్ కూడా వందల పాటలు పాడుతున్నారు స్టేజీల మీద, ఒక్క పాట కరెక్ట్గా పాడి మెప్పించుకుందాం అనే తలంపు లేదు చాలామందికి. నా సలహా ఏంటంటే, కష్టపడి 100 సార్లు విని 200 సార్లు విని పాట విని ఎక్కడెక్కడ మెలకువలు ఉన్నాయి దాన్ని నేర్చుకుని ప్రదర్శిస్తే ఎంత సంతోషపడతారండి. ఒక్కొక్క పాట అంత అద్భుతంగా పాడేవాళ్ళు చాలామంది నా ఆర్కెస్ట్రా దానిలో చాలామంది పాడించామండి. మంచి మంచి వాళ్ళు ఉన్నారు, పాడారు. మరి నారాయణ అని అక్కడ విజయనగరం, నారాయణ, పవన్ వీళ్ళంతా ఉన్నారు. అలాగే మరి చాలామంది సింగర్స్ ఉన్నారు. వాళ్ళందరూ చాలా చక్కగా పాడి మెప్పించారు. అలాగే ఎందుకు మెప్పించకూడదు అని ఒక్కొక్కరికి పట్టుదల లేదు సార్. వీళ్ళందరికీ పట్టుదల ఉండి మీరు స్వాతంత్రం రాకముందు పుట్టారు. మీరు దేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో. కాబట్టి మీ యొక్క పట్టుదల, మీ తపన, మరి ఆనాడు ఉన్నటువంటి సమాజంలో అవకాశాలు లేవు, చదువుకోవటానికి కూడా సరైన అవకాశాలు లేవు. మీకు పట్టుదలతో, దీక్షతో సాధించి ఒక డిపార్ట్మెంట్లో ఒక అధికారి స్థాయికి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా పదోన్నతి పొంది 2003లో మంగళగిరిలో రిటైర్ అయ్యారు. మీ పిల్లల్ని తీర్చిదిద్దారు. ఎందుకంటే మీ డిసిప్లైన్ వేరు. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఆ డిసిప్లైన్ రాదు. ఇప్పుడు ఓపిక, ఓర్పు అంతే సార్, 2 లేవు. నేర్పు 3 లేవు. 3 లేనప్పుడు ఈ సాధన రాదు. మీకు గురువు లేకుండా మరి ఇవాళ ఇన్ని పాటలు ఈ విధంగా కీబోర్డ్ మీద వాయిస్తున్నారంటే, ప్లే చేస్తున్నారంటే మరి అది చాలా గొప్ప విషయం. అది సాధన. అంతటి సాధన ఎవరు చేయగలుగుతున్నారు వాళ్ళ? ఇప్పుడు వాళ్ళ పాటలు పాడేవాళ్ళు ప్రతి ఒక్కరు హుషారైన పాటలు, మీరు అన్నారు ఇందాక ఆ వాయిద్యగాళ్ళతోటి కొట్టుకుపోద్ది, ఆ ట్రాక్లో కొట్టుకుపోద్దని 2 హుషారైన పాటలు 2 పాడేదును పెద్ద సింగర్ అనేటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఈ సింగర్స్ ఒక శివశంకరి కానీ, ఒక రసికరాజ కానీ, ఒక మాణిక్య వీణ కానీ ఎందుకు పాడరు? ఇప్పుడు ఈ పాటల్లో ఈ శివశంకర్ వీటిల్లో సరిగమలు ఉన్నాయి సార్, అన్ని స్వరాలు అయ్యి. స్వరం అంటే ఏంది? సరిగమల్లో సా, రీ, గా అని. రీలో పాడలు, గాలో పాడరు వీళ్ళు. మరి ఇంకా ఎక్కడ వస్తాయి సార్? రావు. కాబట్టి ఏ శృతిలో ఏ నోట్లో ఘంటసాల గారు పాడాడో ఆ నోట్స్లోనే పాడాలా. మామూలు పాట మెప్పిస్తే చాలు సార్, శివశంకర్ దాకా అక్కర్లేదు నా ఉద్దేశం.
నా ప్రోగ్రామ్స్లో నేను అట్లాంటి పాటలు పెట్టను సార్. ఎందుకంటే ఎవరు పాడి మెప్పించలేరు. ఘంటసాల గారు మళ్ళీ తిరిగి రెండోసారి ఆ పాట పాడలేదు. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు శ్రీ తుమ్మరనాథం బాలసుబ్రహ్మణ్యం పాడారు. మన మాధవి సురేష్ గారి సంగీతంలో శివశంకర్కి సమానంగా ఉంటుంది ఆ పాట ఎంతమంది పాడి చెడగొడుతున్నారంటే దాన్ని డ్యూయేట్లు చేస్తున్నారు, 3/8 చేస్తున్నారు. ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. శివశంకరి రికార్డింగ్ 15 రోజులు పట్టింది. 15 రోజులు పట్టింది. ఘంటసాల గారు మరలా ఏ వేదిక మీద ఏ కచేరీలో పాడలేదు. అదే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఆ పాటను అంటుకోలేదు. అవును, అంత కష్టసాధ్యమైనటువంటి పాట అది. వాళ్ళు ప్రకటించారు సార్. వాళ్ళు ప్రోగ్రామ్స్లో అడిగినప్పుడు మాకు అంత కష్టమైతే మేము మళ్ళా ఎక్కడ పాడతాం మా పాటలు, మేము మళ్ళీ పాడటానికి కాదు, అది అక్కడ రికార్డ్ అంతే, నేను పాడమని చెప్పి ఓపెనింగ్ చెప్పేశారు. అదొక కళాఖండం. అవును సార్, మాన్యుమెంట్గా ఉండిపోవాలి. మాన్యుమెంట్ లాగా తాజ్మహల్ లాంటిదే. ఎస్. మొద్దు వెంకటస్వామి గారు వారి యొక్క జీవిత విశేషాలని, వారి యొక్క సంగీత సాధనని, వారి సక్సెస్ స్టోరీని మనకు తెలియజేసేందుకు మన స్టూడియోస్కి వచ్చి ఇంతకాలం మనకి ఎంతో అలరించి వారి పాటలతో కీబోర్డ్తో మెప్పించి మైమర్పించారు. వారికి ధన్యవాదాలు. వారికి సహకారం అందించినటువంటి వజ్రగిరి జస్టిస్ గారు, వీరి గురించి చెప్పాలి అంటే వీరి తండ్రి గారు సత్తనపల్లి శరభయ హై స్కూల్లో వజ్రగిరి జోసఫ్ గారు డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు మన వెంకటస్వామి గారు వారికి శిష్యులు. అలాంటి బంధం ఇప్పటి వరకు కొనసాగింది. వారి అబ్బాయిగా ఇవాళ గురువు లేనటువంటి ఒక ఆర్టిస్ట్గా, తబలిస్ట్గా ప్రావీణ్యం సంపాదించి అనుకోకుండా వెంకటస్వామి గారికి వాద్య సహకారం అందించారు. జస్టిస్ గారి గురించి చెప్పాలంటే వారు కవి, రచయిత, పాస్టరు, తబలిస్టు, అలాగే అన్నిటికీ మించి గొప్ప చిత్రకారుడు. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేక బహుమతులు, అవార్డులు, రివార్డులు పొందినటువంటి వ్యక్తి. వారి కీర్తి దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా అజరామరంగా ఉంది. వారు ఇవాళ మన స్టూడియోస్కి వచ్చి వెంకటస్వామి గారి యొక్క కీబోర్డు వాద్యానికి సహకారం అందించడం మనందరి తరఫున వారి ఉభయులకి మనం ధన్యవాదాలు తెలియజేసుకుందాం. నమస్కారం. నమస్కారం.